హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో వివో మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి వివో Z1 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ టాప్ 5 ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోన్ అని ఖచ్చితంగా మనం అయితే చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో టాప్ 5 ఫీచర్ ఏంటి అనే దాని గురించి వచ్చేద్దాం. సో టాప్ 5 ఫీచర్లో మన ముందుకు వచ్చేసింది ఈ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ ఫోన్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ మనం చూడగలుగుతాం. ఈ సెగ్మెంట్లో సాధారణంగా మనం 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అఫ్ కోర్స్ కొన్ని మొబైల్ ఫోన్స్ మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. కాకపోతే వాటి ప్రాసెసర్స్ అంత పవర్ఫుల్ ఉండవు. సో ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ అట్ ద సేమ్ టైం 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఇది ఒక బిగ్ డీల్ అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వీళ్ళు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటెలిజెన్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి మనకి ఎప్పుడైతే మొబైల్ ఫోన్ బ్యాటరీ 80% రీచ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఛార్జింగ్ అనేది చాలా స్లోగా ఛార్జ్ అవ్వడం జరుగుతుంటుంది. సో దట్ మన మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ పెరగడంతో పాటు టెంపరేచర్స్ తగ్గించడం అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్ ఛార్జ్ కాకుండా మనకి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ టెక్నాలజీ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. సో ఇందులో కూడా నేను ఆల్రెడీ ఈ కంప్లీట్లీ 0 to 100 మొబైల్ ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్గా నేను ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియోని మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇకపోతే దీంట్లో మనకి టాప్ 4 కింద వచ్చినటువంటి మరొక ఫీచర్ ఏంటి అంటే గేమింగ్ క్యూబ్ అని చెప్పి వీళ్ళు సపరేట్గా మన కోసం డెడికేటెడ్గా అంటే ఎస్పెషల్లీ గేమింగ్ లవర్స్ కోసం ఈ అప్లికేషన్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే కనుక ఇది గేమర్ మోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ గేమింగ్ మోడ్లోకి వెళ్ళి మనం అందులో మన మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఉదాహరణకి గేమ్ ఆడుతున్నప్పుడు వైఫై నుంచి ఏమైనా డౌన్లోడ్ అవ్వాలా అవ్వద్దా, నెట్వర్కింగ్ కనెక్షన్ స్పీడ్గా ఉండడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం మనకి కాల్స్ ఎలా ఉండాలి, నోటిఫికేషన్ బార్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం మెసేజ్ వస్తే మనం డిస్టర్బ్ చేయాలా చేయద్దా, ఇట్లాంటి కస్టమైజబుల్ సెట్టింగ్స్ అన్నిటినీ కూడా మీరు ఈ గేమింగ్ క్యూబ్ అప్లికేషన్ చేసుకొని డైరెక్ట్గా ఈ గేమింగ్ క్యూబ్ నుంచే మీరు డైరెక్ట్గా గేమ్ అనేది ఆడుకోవచ్చు. సో దట్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి నోటిఫికేషన్స్ లేదా మెసేజెస్ లేదా కాల్స్ లేదు అన్నట్లయితే ఇంటర్నెట్ కనెక్షన్తో కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయరు. సాధారణంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినప్పుడు మనకి నెట్ స్లో అవ్వటం లేదా మొబైల్ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంటుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇది మనకి ఈ ఫీచర్ తోటి అంటే ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ డిస్టర్బెన్సెస్ లేకుండా మనం ప్యూర్గా గేమ్ని అయితే ఆస్వాదించవచ్చు. సో ఇది టాప్ 4 పొజిషన్లో మన ముందుకు వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ ఫోన్లో టాప్ 3 ఫీచర్ కింద మన ముందుకు వచ్చేసింది దీంట్లో ఉండేటువంటి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం ఈ బడ్జెట్లో వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మనం ట్రై కెమెరా లేదా సింగిల్ కెమెరా లెన్స్ సెటప్ని చూస్తూ ఉంటాం. వేర్ ఈ మొబైల్ ఫోన్లో వచ్చేటప్పటికే మనకి ట్రై కెమెరా లెన్స్ సెటప్ బ్యాక్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి పాపప్ కెమెరాస్ ఉండవు. మనకి అండర్ డిస్ప్లే, అది కూడా పంచ్ హోల్ టెక్నాలజీ ఏదైతే రీసెంట్గా సామ్సంగ్ M40 ఇంట్రడ్యూస్ చేసిందో ఆ టెక్నాలజీతో మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే వీటికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ కెమెరా కింద తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే 8 మెగాపిక్సెల్ యాజ్ అన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కింద తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 2 మెగాపిక్సెల్ యాజ్ ఎ డెప్త్ సెన్సింగ్ కోసం మన ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ప్రైమరీ మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.7తో రావడం జరుగుతుంది. ఇకపోతే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.2తో రావడం జరుగుతుంది. అలాగే మనకి 2 మెగాపిక్సెల్ బుకే షాట్స్ కోసం లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం తీసుకుంటాము. ఇది వచ్చేటప్పటికి అపాచర్ ఆఫ్ 2.4తో రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్, అది కూడా విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా దీంట్లో కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు. సో ఈ బడ్జెట్లో ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం అంటే ఇదొక మెయిన్ రీజన్ ఈ మొబైల్ ఫోన్ మనం పర్చేజ్ చేసుకోవడానికి అని చెప్పచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ఇన్ ద టాప్ 3 పొజిషన్. దీంట్లో మనకి టాప్ 2 పొజిషన్ కింద వచ్చేసింది ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే అనే చెప్పచ్చు. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి హ్యూజ్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేని మనం అయితే చూడగలం విచ్ కమ్స్ విత్ ఏ పంచ్ హోల్. సో ఈవెన్ దో మనకి ఇది ఐపీఎస్ ఎల్సిడి టెక్నాలజీ అయినా కానీ డిస్ప్లే మాత్రం ఆసమ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్కి సంబంధించినటువంటి స్ట్రీమింగ్ కంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి బై డిఫాల్ట్గా ఇచ్చినటువంటి వైడ్ L1 సపోర్ట్ అంటే డిజిటల్ మీడియా వైడ్ L1 సపోర్ట్ కూడా మీకు
బ్రహ్మాండంగా నచ్చుతుందని నేను చెప్తాను. ఇకపోతే గేమింగ్ ఆడుతున్నప్పుడు, ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ చూసినప్పుడు దీని ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్. బిగ్గర్ స్క్రీన్లో మనం చూడొచ్చు. సాధారణంగా ఈ కేటగిరీలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి 6.3 లేదా 6.2 ఇంచెస్లో సైజెస్లో మాత్రమే డిస్ప్లే రావడం జరుగుతుంది. వేరే ఇందులో వచ్చేటప్పటికి మనకి 6.53 ఇంచెస్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 391 ppi. అంటే పర్ స్క్వేర్ ఇంచ్ వచ్చేటప్పటికే మనకి 391 పిక్సెల్స్ని ఇది జనరేట్ చేయగలదు. ఇకపోతే 16 మిలియన్ ట్రూ కలర్స్ని ఇది జనరేట్ చేయడంతో పాటుగా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది 18:9 అలాగే 19:9 రేషియో కూడా సపోర్ట్ చేయటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మనకి ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. ఇంకా ఇందులో మనకు ఉన్నటువంటి ఈ పంచ్ హోల్ డిస్ప్లే ఏదైతే ఉందో చూడటానికైతే ఆసమ్గా ఉంటుంది అండ్ స్టైలిష్గా ట్రెండింగ్గా ఉండటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి టాప్ 1 పొజిషన్లో మన ముందుకు వచ్చేసింది దీని లోపల ఉన్నటువంటి పవర్ ప్యాకెడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు వరల్డ్లో ఏ మొబైల్ ఫోన్లో లేనటువంటి విధంగా దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 712 SoC చిప్సెట్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో జీపీయూ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Adreno 616 జీపీయూ, ఈ రెండు కాంబినేషన్ అయితే ఆసమ్ అనే మనం చెప్పొచ్చు. ఈవెన్ దో మీకు హెవీ టాస్కింగ్ గేమ్స్ లైక్ పబ్జీ, ఆల్ఫా 9 ఇట్లాంటి గేమ్స్ ఆడుతున్నా కానీ మీకు ఎక్కడక్కడ ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, అలాగే గ్రాఫిక్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ల్యాగ్ కానీ ఏమీ ఉండదు. ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే ఇది 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దట్ మనకి ఇది చాలా పవర్ ఎఫిషియన్స్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే 100% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే దీంట్లో మనకి మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.3 GHz కింద, అలాగే మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 1.78 GHz కింద సెట్ చేయబడ్డాయి. సో దట్ మీకు ఏంటంటే పెద్ద హెవీ టాస్కింగ్ అప్లికేషన్స్, నాట్ ఓన్లీ ద గేమ్స్, హెవీ టాస్కింగ్ అప్లికేషన్స్ని కూడా చాలా సునాయాసంగా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి టాప్ 5 ఫీచర్స్. ఇక పర్సనల్గా నాకు దీనిలో నచ్చినటువంటి ఫీచర్ ఏంటి అంటే ఎస్పెషల్లీ దీని డిజైన్ అనే చెప్పచ్చు. ఈ డిజైన్ అయితే ఆసమ్గా ఉంది. సో రేర్ మీరు చూసారన్నట్లయితే కనుక గ్రేడియంట్ కలర్స్, మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక డార్క్ బ్లూ అలాగే లైట్ బ్లూ కలర్స్తో డ్యూయల్ అలాగే గ్రేడియంట్ కలర్స్తో ఈ మొబైల్ రావడం జరుగుతుంది. నాకైతే ఇది ఆసమ్గా నచ్చింది. ఇకపోతే దీంట్లో ఫ్రంట్ కూడా వీళ్ళు అంతే స్టైలిష్గా డిజైన్ చేశారు. వేరే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి పంచ్ హోల్ డిస్ప్లే రావడం జరుగుతుంది, ఏదైతే సామ్సంగ్ M40లో రీసెంట్గా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో మ్యాక్సిమం మనకి స్క్రీన్ టు బాడీ రేషియోని మాత్రం మనం ఎంజాయ్ చేయొచ్చు. అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేటప్పటికే 85% బాడీ టు స్క్రీన్ రేషియోతో మనకు రావడం జరుగుతుంది. సో దట్ మనకి ఆల్మోస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ అయితే మనం ఆస్వాదించవచ్చు. ఈవెన్ దో మీరు గేమ్స్ ఆడుతున్నా లేదా ఆన్లైన్కి సంబంధించినటువంటి స్ట్రీమింగ్ కంటెంట్ చూస్తున్నా. ఇకపోతే మీకు ఇందులో ఏ ఫీచర్ హైలైట్ అనిపిస్తుంది అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఈరోజు ఈ మొబైల్ ఫోన్ యొక్క అఫీషియల్ ఫ్లాష్ సేల్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి ఈరోజు మధ్యాహ్నం 12 o'clock ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇది ఫ్రెండ్స్ వివో Z1 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి టాప్ 5 ఫీచర్స్తో పాటు పర్సనల్గా నాకు నచ్చినటువంటి ఫీచర్ గురించి, అలాగే మీకు వీటన్నిటిలో ఏ ఫీచర్ హైలైట్ అనిపిస్తుంది అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.